ఒక విద్యార్థి తలపై టీచర్ బ్యాగ్ తో కొట్టడంతో చాలా తీవ్రమైనటువంటి గాయమైంది. ప్రస్తుతానికి ఆ టీచర్ పైన విద్యార్థి తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో భాష్యం స్కూల్లో ఒక దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి తల పగలగొట్టారు ఓ టీచర్. బ్యాగ్తో బలంగా కొట్టడంతో బాలిక తలకు చాలా తీవ్రంగా గాయం కూడా అయింది. టీచర్ సలీం బాషా పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. ఇక్కడ మనం చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి ఆ ఎక్స్రే రిపోర్ట్స్ని. సో దాంట్లో మనం చూడండి, ఆ తలపైన ఆ సొట్టబడినట్టు కనబడుతోంది కదా, ఆ ఆరో సింబల్ ఉంది, సొట్టబడినట్టు కనిపించింది. అదే గాయం, ఏకంగా స్కల్ పగిలిపోయింది, సొట్టబడిపోయింది. ఆ బ్యాగ్లో ఇంకా ఏదైనా బలమైన వస్తువే ఉంటుంటుంది. ఖాళీ బ్యాగ్తో కొడితే ఇంత గాయం అవుతుందని మనం అనుకోలేం. బ్యాగ్లో బాటిల్స్ లేదా ఇతర కొంత బరువైనటువంటి గాయం అవడానికి అవకాశం కొన్ని వస్తువులే ఉంటుంటాయి. ఇక్కడ చూడండి, ఆ చిన్న పాప 6వ తరగతి చదువుతోంది. ఆ భాష్యం స్కూల్ సాత్విక నాగశ్రీ ఐడి కార్డు కనిపిస్తోంది మనకి. సాత్విక నాగశ్రీ P